ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మనం ఓరియంటేషన్, హౌ టు స్టడీ ద బైబిల్‌ని అనేక విధాలుగా ఏ విధంగా మనము ధ్యానించవచ్చు అన్న విషయాన్ని ప్రాముఖ్యంగా మనం చూస్తాము. మొట్టమొదటిగా బైబిల్‌ని ధ్యానించే విధాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి ముందు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చూసినట్లయితే సర్వే అంటాం. సర్వే అంటే బైబిలు అంతటిని మనము బైబిల్ అంతట్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక బర్డ్ వ్యూలో మనము కూలంకుషంగా బైబిల్ యొక్క సారాంశం అంతటిని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఇది. ఇందులో మనము ఎక్కువ డీటెయిల్స్‌లోనికి వెళ్ళము. ప్రాముఖ్యంగా మనము బైబిల్ న్యూ టెస్టమెంట్ గాని, ఓల్డ్ టెస్టమెంట్ గాని ఏమి సెలవిస్తా ఉంది? అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి? ప్రతి ఒక్క పుస్తకము ఏ విధంగా ఒకదానితో ఒకటి అది కనెక్ట్ అవుతూ ఉంటా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక హెలికాప్టర్ వ్యూ అంటారు. బర్డ్ వ్యూ అంటారు. దాన్ని సర్వే అని చెప్తాం. సో, బైబిల్ యొక్క 66 పుస్తకాల యొక్క సంపుటి సారాంశం ఏంటి అనేది ఈ యొక్క సర్వే యొక్క ఉద్దేశ్యం. తర్వాత బుక్ స్టడీ. ఒక్కొక్క పుస్తకము యొక్క సారాంశాన్ని, అందులో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సత్యాల్ని గ్రంథకర్త ఆ పుస్తకములో ఏ విధముగా ఏ విషయాల్ని ఉన్నటువంటి ఆ యొక్క మొదటి ఆడియన్స్‌కి ఎవరికైతే అది రాస్తున్నాడో, ఏ యొక్క వర్తమానాన్ని, మెసేజ్‌ని దాంట్లో రాస్తున్నాడు. ఏమి సెలవిస్తా ఉంది అన్న విషయాన్ని బుక్ బై బుక్ స్టడీ చేయడాన్ని బుక్ స్టడీ అంటాం. తర్వాత ప్యాసేజ్ స్టడీ, దీన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ అని కూడా అంటాము. దీన్ని పర్సనల్ బైబిల్ స్టడీ అనేటువంటి ఆ యొక్క విషయాల్లో పీబీఎస్ ఎలా చేయాలనేది మనము నేర్చుకొనున్నాం. తర్వాత టాపికల్ స్టడీ లేకపోతే థీమాటిక్ స్టడీ అంటారు. ఒక అంశాన్ని తీసుకొని బైబిల్ అంతట్లో ఈ అంశం గురించినటువంటి విషయము ఈ బైబిల్ ఏమి తెలియచేస్తా ఉంది. వాట్ ద బైబిల్ టీచెస్ అబౌట్ అ పర్టిక్యులర్ టాపిక్ ఆర్ అ థీమ్ అనేది దీని యొక్క ఉద్దేశ్యము. ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడుతా ఉన్నప్పుడు బైబిల్ యొక్క 66 పుస్తకాల యొక్క సారాంశంలో నుంచి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. డాక్ట్రినల్ స్టడీ అంటే సిద్ధాంతపరమైనటువంటి విషయాల్ని ఎలా స్టడీ చేయాలి? క్యారెక్టర్ స్టడీ, వ్యక్తుల యొక్క జీవితాలని గురించి మనము ధ్యానిస్తా ఉన్నప్పుడు, స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఏ విధంగా వాటిని మనము స్టడీ చేయాలి? ఫైనల్‌గా వర్డ్ స్టడీ, ఒక వచనాన్ని కానీ లేకపోతే ఒక వర్డ్‌ని తీసుకొని ఆ యొక్క వర్డ్‌ని ఎలాగా మనము స్టడీ చేయాలి. సో, ముందు అసలు మనం బైబిల్ స్టడీని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు, బైబిల్‌ని అధ్యయనం చేసేటటువంటి అనేక రకాలైనటువంటి విధానాలు, పద్ధతులున్నాయి. వాటిని గురించి ముందు మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిది సర్వే, రెండవది బుక్ స్టడీ, మూడవదిగా చూస్తే ప్యాసేజ్ స్టడీ, నాలుగవదిగా టాపికల్ స్టడీ లేకపోతే థీమాటిక్ స్టడీ, డాక్ట్రినల్ స్టడీ, క్యారెక్టర్ స్టడీ అండ్ దెన్ వర్డ్ స్టడీ. ఒక్కొక్కటి మనము చూద్దాము. జస్ట్ లైక్ ఎ గైడ్‌లైన్స్ మాత్రమే. ఇవంతా మనము సంపూర్ణంగా ఒక్కొక్కటి బైబిల్ స్టడీ పద్ధతిని మనము చూడట్లేదు కానీ, మనం ఒక గైడ్‌లైన్ ఎలాగా తీసుకోవాలి, ఎలా స్టడీ చేయడానికి మనము ఆలోచించేద్దాం. సో, మొట్టమొదటిగా మనం చూసినట్టయితే బైబిల్ సర్వే, దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే బైబిల్ సర్వేకి టు నో ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క సారాంశము అంతటిని గ్రహించటానికి మనం చేసేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే, మనము ఏ బుక్ స్టడీ చేయాలన్నా, లేకపోతే ఒక ప్యాసేజ్ స్టడీ చేయాలన్నా, ఈవెన్ ఒక క్యారెక్టర్ స్టడీ చేయాలన్నా, టాపికల్‌గా ఒక అంశాన్ని గురించి మనం స్టడీ చేయాలన్నా, బైబిల్ యొక్క సారాంశం మనకు అర్థం కావాలి. ఎందుకంటే, బైబిల్ అనేది యూనిటీని మెయింటైన్ చేస్తది. అంటే
ఒకచోట ఒకలాగా చెప్పి, ఇంకొక చోట ఇంకొకలాగా బైబిల్ ఎప్పుడు మాట్లాడదు. అంతేకాకుండా బైబిల్ అనేది ఒక యూనిఫార్మిటీని కూడా మెయింటైన్ చేస్తుంది. అంటే అది ఒక క్రమబద్ధములో దేవుడు తన యొక్క వాక్య సత్యాన్ని ప్రోగ్రెసివ్‌గా బయలుపరుస్తూ వచ్చాడు కాబట్టి, మనము ఏ పుస్తకాన్ని తీసుకున్నా, ఏ ప్యాసేజ్‌ని తీసుకున్నా, ఏ అంశాన్ని తీసుకున్నా కానీ, మనము అది బైబిల్ యొక్క సారాంశం అంతట్లో నుంచి మనం చూసేదిగా ఉండాలి. లేకపోతే ఏమవుద్దంటే, మనము ఔట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఎళ్ళిపోయి, మన సొంత అప్లికేషన్స్‌ని పెట్టడానికి అవకాశం ఉంటది. సో, కాబట్టి వాక్యాన్ని బోధించేటటువంటి బోధకులుగా ఉన్న మనము కానీ, అధ్యయనం చేసి బైబిల్ స్టడీస్ తీసుకునే వారికైనా సరే, ప్రాముఖ్యమైనటువంటి అవగాహన 66 పుస్తకాల్లో ఉండటం అనేది అతి ప్రాముఖ్యమైనది. అందుకనే ఒక సర్వే లాగా మనం బైబిల్ అంతటిని చేయటం అనేది ఇది చాలా అవసరం. బిగ్ పిక్చర్. దీంట్లో మనం ఏం చూస్తామంటే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గాడ్స్ రిడెంప్టివ్ స్టోరీ లైన్ మనం చూస్తాం. దీన్ని స్టోరీ లైన్ అంటారు. అంటే ఏ విధంగా ఒక 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 దారంలాగా, ఒక థ్రెడ్ లాగా కనెక్షన్ ఒక పుస్తకానికి, ఇంకొక పుస్తకానికి ఒక కనెక్షన్ అనేది ఏ విధముగా దేవుడు పడిపోయినటువంటి మానవాళిని విమోచించేటటువంటి ఈ యొక్క ప్రక్రియలో ఏ విధముగా దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. అందులో ఇజ్రాయేలు ఏ విధంగా ఆయన భాగముగా ఉన్నది. ఆ తర్వాత ఏ విధంగా దేవుడు ఆ యొక్క రక్షణ ప్రణాళికను అన్యజనుల వరకు తీసుకొని వెళ్ళాడు. తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఏ విధంగా పంపించారు. శిలువ కార్యము, పునరుద్ధానము, సంఘము, ఆ తర్వాత భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలు, వీటన్నిటిని గురించినటువంటి విషయాలు స్టోరీ లైన్ అంటారు దీన్ని. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక పుస్తకానికి, ఇంకొక పుస్తకానికి ఏ సంబంధం లేకుండా బైబిల్ ఏదో డిస్క్రీట్‌గా, ఇండిపెండెంట్‌గా దేనికి దానికి అదే ఇక ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. ఈ 66 పుస్తకాలకి అన్నట్లుగా ఉండదు. అందుకనే మనకొక లైన్ కనిపిస్తది. సో, అయితే మనము ప్రతి పుస్తకముని స్టడీ చేసేటప్పుడు గానీ, లేకపోతే సర్వేలో ఈ 66 పుస్తకాల యొక్క సారాంశాన్ని గురించి, బిగ్ పిక్చర్ గురించి ఆలోచించేటప్పుడు, ప్రతి పుస్తకం అనేది ఈ యొక్క లైన్‌లో, ఈ స్టోరీ లైన్‌లో కాలపరంగా చూసినా, దేవుని యొక్క ఆ యొక్క కార్యము, దేవుడు వర్క్ చేసేటటువంటి ఆ కార్యము పరముగా చూసినా, ఎలాగా ఈ పుస్తకము దాంట్లో ఫిట్ అవుతూ ఉంది, ఈ స్టోరీ లైన్‌లో అనేది కూడా మనం ఆలోచించేస్తాం. సో, ఫ్రమ్ క్రియేషన్ టు ద న్యూ క్రియేషన్ దేవుని యొక్క ఈ బృహత్కరమైనటువంటి బిగ్ పిక్చర్ ఆలోచన విధానం ఏంటి? ఇది తెలుసుకోవటమే మనకి బైబిల్ సర్వే యొక్క ప్రప్రదమైనటువంటి ఉద్దేశ్యం. సో, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రియేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫాలు మానవుడు ఏ విధంగా పడిపోయాడు. ఆ తర్వాత పితరుల కాలము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వరకు ఇది మనకి ప్రాముఖ్యంగా ఆదికాండం ఇక్కడ వరకు తీసుకొనొస్తుంది మనల్ని. ఆ తర్వాత నిర్గమాకాండము, ఈ మోషే తర్వాత జరిగినటువంటి విషయాలు, ఆ యొక్క ధర్మశాస్త్రము వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చూస్తాము. రాజులు గ్రంథాలు, తర్వాత మందిరానికి సంబంధించిన విషయాలు, సమూయేలు, సౌలు, డేవిడు, సొలొమోన్, యునైటెడ్ కింగ్డమ్ అంటారు రాజ్యము. ఆ తర్వాత ఏ విధంగా రాజ్యం విడిపోయింది. ఉత్తర రాజ్యముగా, దక్షిణ రాజ్యముగా ఇజ్రాయేలు, యూదా ఏ విధముగా ఉత్తర రాజ్యము అష్షూరు చెరలోకి వెళ్ళిపోవడము. ఆ తర్వాత దక్షిణ రాజ్యము బబులోను చెరలోనికి వెళ్ళడము. అయితే వారు తిరిగి మరలా బబులోను చెరలో నుంచి రావడము. ఆ తర్వాత వచ్చిన తర్వాత జరిగిన విషయాలు మందిరాన్ని కట్టటము. ఈ విషయాలన్నీ. ఆ తర్వాత పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క న్యూ టెస్ట్‌మెంట్‌కి, ఓల్డ్ టెస్ట్‌మెంట్‌కి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సైలెంట్ పీరియడ్ అని చెప్తాము.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాలు, ఆయన పరిచర్య, సువార్తలు అండ్ దెన్ తర్వాత మనకు అపోస్తల కార్యాలకొచ్చేసరికి ఏ విధంగా సంఘము అది స్థాపించబడి, విస్తరించబడుతూ ఉన్నది. ఆ తర్వాత న్యూ క్రియేషన్ రాబోయేటటువంటి ప్రభువు, ఆ తర్వాత ఆయన చేయబోయే క్రొత్త సృష్టి. అంటే ఒక సింపుల్ ఫార్మ్‌లో ఒక చార్ట్‌లో గనుక మనం చూసినట్లయితే బైబిల్ యొక్క సారాంశం అంతా ఏంటి అంటే ఫ్రమ్ క్రియేషన్ టు ద న్యూ క్రియేషన్ సృష్టి నుంచి నూతన సృష్టి వరకు దేవుని యొక్క కార్యాలు మానవుని యొక్క జీవితంలో ఏ విధంగా వస్తాయి. సో దిస్ ఈస్ ద బిగ్ పిక్చర్. ఈ 66 పుస్తకాల యొక్క సారాంశం ఇదే. సో ప్రతి పుస్తకాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క బిగ్ పిక్చర్‌లో, ఈ స్టోరీ లైన్‌లో ఎక్కడ ఇది ఫిట్ అవుతా ఉంది? ఇది చెరకు ముందు జరిగిన చరిత్ర గురించి మాట్లాడుతుందా? చెరకు వెళ్ళిన తర్వాత వచ్చిన చరిత్ర గురించి మాట్లాడుతా ఉందా? ఏ రాజుల కాలంలో ఈ యొక్క ప్రవక్తలు ప్రవచించారు? ఇదిగో ఇక్కడ జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ ఏంటి? ఈ విధముగా మనం గనక చూస్తున్నట్లయితే ఈ ప్రతి పుస్తకము కూడా ఈ యొక్క చార్ట్‌లో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క కార్యాలని వివరించటానికి భాగంగానే ఎక్కడో ఒక చోట అది ఫిట్ అవుతది. దీన్ని అర్థం చేసుకోవటమే బైబుల్ సర్వే. ఇది మొదటి పద్ధతి. సర్వేగా మనం చేయటం. అది మనము వ్యక్తిగతంగా వర్కౌట్ చేసుకొని, మనము సంఘాల్లో 1, 2 సార్లు బైబిల్ సర్వే తీసుకోవటం ద్వారా సంఘంలో ఉన్న వారందరూ కూడా మేలు పొందుతారు. ముందు మనకు కూడా ఈ 66 పుస్తకాల యొక్క సారాంశము మనకు అర్థమవుతది. రెండవది బుక్ స్టడీ. ఒక బుక్‌ని ఎలా స్టడీ చేయాలి? ఎప్పుడైతే మనం బుక్ స్టడీ చేస్తామో, ముందు ఫస్ట్ మనము అర్థం చేసుకోవాల్సిందంటే, ఆ పుస్తకం యొక్క రచనా శైలి ఏంటి? లిటరరీ ఫార్మ్. అది ఓల్డ్ టెస్టమెంట్ అయినా, న్యూ టెస్టమెంట్‌లో నుంచి పుస్తకమైన. రచనా శైలి అంటే అర్థమేంటంటే, బైబిల్‌లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు కూడా ఒకే రకమైనటువంటి రచనా పద్ధతిని ఫాలో అవ్వదు. కొన్ని చరిత్ర పుస్తకాలున్నాయి. ఆ తర్వాత కొన్ని మనం చూసినట్టయితే ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకాలున్నాయి. మరికొన్ని చూసినట్లయితే పద్య భాగముగా ఉన్నటువంటి పుస్తకాలున్నాయి. పోయెట్రీ అంటాం దాన్ని. ఆ పోయెట్రీ అనేటువంటి ఈ పద్య భాగముగా రాయబడినటువంటి కీర్తనలు కానీ, యోబు గ్రంథంలోని కొంత కొంత భాగము కానీ, ఈవెన్ ప్రవ్ ప్రవచన పుస్తకాల్లో కూడా కొంత పద్య భాగం ఉంటది. అది కానీ, ఈ విషయాల గురించి మనము సొలొమోను రాసినటువంటి గ్రంథాలుగా ఉన్నటువంటి ఆ యొక్క సాంగ్ ఆఫ్ సొలొమన్ పరమగీతము కానీ, ఈ పుస్తకాల్ని మనము ధ్యానిస్తా ఉన్నప్పుడు, మనము ప్రతి పదాన్ని, ప్రతి వచనాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా లిటరల్‌గా తీసుకోవడానికి లేదు. మనకు అర్థమైనటువంటి భాషలో, మన సంస్కృతిలో నుంచి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అందుకనే మనము సువార్త ఆ యొక్క భాగాలను చూస్తున్నామా? పత్రిక భాగాలను చూస్తున్నామా? ఇది ఒక టీచర్ చెప్పినటువంటి బోధలాగా ఉన్నటువంటి టీచింగ్ స్టైల్‌లో ఉందా? లేకపోతే ఒక పాటలాగా రాయబడినటువంటి ఈ యొక్క పద్య భాగంలాగుందా? లేకపోతే ఒక భవిష్యత్తును గురించినటువంటి హెచ్చరిక సంబంధమైన ప్రవచనాత్మకమైనటువంటిదా? చారిత్రాత్మకమైనటువంటి పుస్తకాలా ఇవి? లేకపోతే ఈ ఈ యొక్క ఎండ్ డేస్ అంత్య దినాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రకటన గ్రంథము కానీ, దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని భాగాలు వాటి గురించి ఉంటాయి. అవి ఎక్కువ సంఖ్యల గురించి, లేకపోతే ఒక ఇమేజెస్ గురించి, వాటి గురించినటువంటి విషయాలతోటి ఆ భావం ఉంటది. కాబట్టి ఇవి ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలాగా ఆ రచనా శైలిలో ఉన్నది కాబట్టి, ఏ రచనా శైలిలో ఇది ఉన్నది అన్నది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఆ రచనా శైలిని అర్థం చేసుకుంటేనే మనము ఈ పుస్తకాన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవచ్చు అనేది మనకు తెలుస్తది. ఆ తర్వాత ఆథర్స్ పర్పస్ ఆఫ్ రైటింగ్. ఈ యొక్క పుస్తకము రాయడానికి గ్రంథకర్త యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి? అది ఏ ఏదైనా సరే ఓల్డ్ టెస్టమెంట్ అయినా, న్యూ టెస్టమెంట్ అయినా మనము ఈ ఈ
ప్రత్యేకంగా పత్రికలు మనం చూస్తా ఉన్నప్పుడు, ఎందుకు ఆ యొక్క పౌలు భక్తుడు గాని, పేతురు కానీ, లేపోతే యోహాను భక్తుడు కానీ, ఎందుకు ఈ పత్రికలు రాయవలసొచ్చింది? ఏ ఉద్దేశ్యంతో? పర్పస్ ఏంటి? లేకపోతే మనము సువార్తలు చూసినట్లయితే 4 సువార్తలు ఒక్కొక్క సువార్త యొక్క పర్పస్ ఏంటి? అది మన యొక్క పుస్తకంలోనే మనం చూస్తాము. అదేవిధంగా ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో ఎక్కడో ఒక చోట మనకి ఏ ఉద్దేశ్యంతో ఈ యొక్క గ్రంథాన్ని రాయటం జరుగుతుంది అనేది మనకి అర్థమవుతది. ఆ తర్వాత ప్రాముఖ్యంగా ఈ, ఈ పుస్తకము ఈ గ్రంథం ఎవరికైతే గ్రంథకర్త రాస్తున్నాడో వారి యొక్క సాంస్కృతిక పరమైన, భౌగోళిక పరమైన, రాజకీయ పరమైన, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయపరమైనటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి? కండిషన్స్ ఎలా ఉన్నాయి? కల్చరల్, జియోగ్రాఫికల్, పొలిటికల్ అండ్ స్పిరిచ్యువల్ కండిషన్స్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. అప్పుడు ఆ యొక్క పుస్తకములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి భావ వ్యక్తీకరణ యొక్క అర్థము మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, కాబట్టి కొరింథీ పత్రిక గనుక మనం చూస్తా ఉన్నప్పుడు, వారు అన్యజనులని, గ్రీక్ సంస్కృతి చెందిన వాళ్ళని, ఆ పరిస్థితిలో వాళ్ళ యొక్క సంఘములో ఉన్నటువంటి సమస్యల గురించి ఒక్కొక్కటి రాస్తూ ఉన్నప్పుడు, అక్కడున్నటువంటి స్థితిగతులనేవి ఏంటి అనేది మనకు అర్థం కాకపోతే, దాని యొక్క అప్లికేషన్ అనేది మన జీవితంలోను కానీ, మన బోధలో కానీ అర్థం చేసుకోవడానికి వీలవ్వదు. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. సో, రాస్తున్నటువంటి గ్రంథకర్త యొక్క కండిషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. జైల్‌లో ఉండి కొన్ని పత్రికలు రాశాడు. యాత్రలు చేస్తూ కొన్ని పత్రికలు రాశారు. లేకపోతే మనం గనక చూసినట్లయితే వీరు ఆహ్, తిరిగి చెరలో నుంచి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలు గనక మనం చూస్తా ఉన్నప్పుడు, ఇదిగో వీళ్ళు మందిరం కట్టటం ఆపేసి వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. అందుకనే ఇదిగో హగ్గై ప్రవచనం చేయవలసొచ్చింది. లేకపోతే వీళ్ళు చెరలో ఉండి శ్రమలు అనుభవిస్తా ఉన్నారు. అందుకనే యెహెజ్కేలు ద్వారా దేవుడి ఈ యొక్క ప్రవచనాల్ని వారిని ఆదరించి తిరిగి మరలా పునరుద్ధరణ గురించి చేయవలసొచ్చింది. చెరకు వెళ్తారని దేవుడు హెచ్చరిక చేస్తూ, ఇదిగో ఈ పరిస్థితిలో వారు దీన్ని విస్మరించారు గాబట్టి, ఈ పరిస్థితిలో ఉన్నారు గాబట్టి, ఈ ప్రవక్తల్ని దేవుడు లేపాడు. ఇది పర్టిక్యులర్‌గా ఇశ్రాయేలుకి, ఇది పర్టిక్యులర్‌గా యూదా వారికి, ఇది ఇద్దరికి కలిపి దేవుడు చెప్పినటువంటివి. ఇట్లాగా మనము ఆ విషయాలు ఆహ్, మైండ్‌లో బిగ్ పిక్చర్ అర్థం చేసుకున్నప్పుడు, కల్చరల్‌గా, జియోగ్రాఫికల్‌గా ఏ రాజు కాలంలో ఇది జరిగింది? అక్కడున్నటువంటి పొలిటికల్ సిట్యుయేషన్స్ ఏంటి? ఇలాంటివి మనము కామెంటరీస్ ద్వారా కానీ, డిక్షనరీ ద్వారా కానీ, లేకపోతే ఈ ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించినటువంటి విషయాలు మనకిచ్చేటటువంటి కొన్ని ఆ యొక్క ఎయిడ్స్‌ని మనం ఉపయోగించి, దాన్ని ముందు అర్థం చేసుకున్నప్పుడు, ఆ బుక్‌ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలం. తర్వాత మెయిన్ అతి ప్రాముఖ్యమైనది బుక్ స్టడీలో ఏంటంటే ఔట్‌లైన్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బుక్. ఈ ఈ చిన్న పుస్తకమైనా, పెద్ద పుస్తకమైనా, ఒక పత్రికైనా, లేకపోతే మనం ఆదికాండం లాంటి 50 అధ్యాయాలు ఉన్నటువంటి ఒక పెద్ద పుస్తకమైనా, మనము ఒక, ఒక కంక్లూషన్‌లో లేకపోతే ఒక స్ట్రక్చర్‌లోకి మనం రావాలి. ఓకే. ఆదికాండం అంటే ఇదిగో మొదటి 11 అధ్యాయాలు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతా ఉంది. ఏంటది? దేవుడు సృష్టి చేశాడు. వాళ్ళు పడిపోయారు. పడిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా దేవుడు వారిని ఆహ్, కొనసాగించాడు. అయితే భూమి మీద మానవుని యొక్క పాపం విస్తరించిపోయింది. దేవుడు తీర్పు తీర్చాడు. నోవహు కుటుంబాన్ని స్పేర్ చేశాడు. అయితే ఆ తర్వాత కూడా భూమి మీద ఇంకా ఈ విధంగా మానవుడు పాపం విస్తరించి బాబేలు యొక్క గోపురం కట్టుకోవడానికి ప్రారంభించాడు. దేవుడు వారిని చెదరగొట్టాడు. అయితే వారు విస్తరించారు భూమి అంతటా. దేవుడు ఆ విధంగా మానవుణ్ణి ఏ విధంగా ఆయన పాపం చేసిన తర్వాత కూడా కొనసాగిస్తొచ్చాడు. క్రియేషన్, ఫాల్ అండ్ దెన్ కన్ఫ్యూషన్. ఆ తర్వాత దేవుడు ఒక మనిషిని ఎన్నుకోవటము, ఆ తర్వాత ఇశ్రాయేలు ఫార్మేషన్ మనం చూస్తాం. సో, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వరకు ఈ నలుగురి యొక్క జీవితాల గురించినటువంటి వివరణ
మనం 50 అధ్యాయాలు చూస్తాం. సో, మనము ఈ పుస్తకం అంతటిని గనక మనం 2 ముక్కలుగా చేయాలంటే, మొదటి 11 అధ్యాయాలు ఒక భాగము, 12-50 వరకు ఒక భాగం. అయిపోయింది. సింపుల్‌గా 2 ముక్కలు చేశాం. ఈ 11 అధ్యాయాల్లో మళ్ళీ ఇదంతా సృష్టి గురించి, పాపం గురించి, ఇదిగో దేవుని తీర్పు గురించి, దేవుడు చెదరగొట్టడం గురించి 4 ముక్కలు చేయొచ్చు. 4 ఈవెంట్స్ ఉన్నాయి బేసిక్‌గా. అంతేకాకుండా ఇక్కడ నలుగురు మేజర్ వ్యక్తులున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అంతే. అంటే మనము ప్రతి పుస్తకంలో నుంచి ఒక స్ట్రక్చర్‌ను చూడాలి. లేకపోతే ఒక ఔట్‌లైన్ చూడాలి. అప్పుడేమవుద్దంటే ఆ గ్రంథములో ఉన్నటువంటి ఆ మెటీరియల్, ఆ అధ్యాయాలన్నీ కూడా చక్కగా ఏ విధమైనటువంటి ఒక లాజికల్ ఆర్డర్‌లో గ్రంథకర్త వాటిని పొందుపరిచాడో మనకు అర్థమవుతది. అప్పుడు మనం బుక్ స్టడీ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ దట్ బైబిల్‌లో లేకపోతే ఆ పుస్తకంలో నుంచి మనము చక్కగా వాటి మెసేజ్‌ని తీసుకోవచ్చు. అంతేకాకుండా బుక్ స్టడీ చేసేటప్పుడు ఆ పుస్తకములో క్రీస్తు ప్రభువును గురించినటువంటి ఛాయలు ఏం కనిపిస్తా ఉన్నాయి. గాస్పెల్ అంటాం కదా! సో, ఈ సువార్తకు సంబంధించి సువార్త అంటే కేవలము నూతన నిబంధనలో ఉన్నటువంటి సువార్త గ్రంథాలనే కాదర్థం. అంటే పాపము, పాపము నుంచి విడిపించటానికి దేవుని యొక్క రక్షణ కార్యాలు, రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి విషయాలు అనేవి ఏ విధంగా మనకి కనిపిస్తాయి. ఇస్సాకును బలి అర్పించేటువంటి అది గాస్పెల్‌లో భాగంగానే మనం చూస్తాం. దేవుడు గొర్రె పిల్లను సిద్ధపరచటం. అదే విధంగా పస్కా బలి పశువు గురించి విషయాలను చూసినప్పుడు అది గాస్పెల్‌లో భాగంగానే చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు అనే పస్కా బలి పశువు మన కొరకు వధించబడెను. సో, ఇట్లా చూసుకుంటూ వెళ్తే ప్రతి పుస్తకములో కూడా క్రీస్తు ప్రభు యొక్క ఛాయ ఎలాగ మనం చూడొచ్చు. అదే విధంగా మనం చెప్పాము సర్వేలో రక్షణ ప్రణాళికని దేవుడు ఏ విధంగా మానవుని కొరకు కొనసాగిస్తూ ఉన్నాడో, దానికి సంబంధించినటువంటి భాగములో ఏమైనా విషయాలు ఈ గ్రంథములో కూడా ఉన్నాయా అనేది మనము అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మిగిలినటువంటి గ్రంథాలతో ఈ యొక్క పుస్తకము ఏ విధముగా అది ఇన్‌లైన్ అవుతుంది. అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేకపోతే మిగిలినటువంటి బైబిల్‌లో ఉన్నటువంటి గ్రంథాలతో పాటు ఉన్నటువంటి కొన్ని సత్యాలు దీంట్లో ఉన్నాయా? లేకపోతే ఇది ఏ విధంగా మిగిలినటువంటి వాటితోటి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనము అది కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఫైనల్‌గా మేజర్ లెసన్స్ ఫర్ ద అప్లికేషన్. హార్మోనీ విత్ అదర్ పార్ట్స్ అనేది కొంచెం మనం క్లియర్‌గా చూడాలంటే, ఇదే విషయాలు ఇంకా వేరే పుస్తకాల్లో గూడా మెన్షన్ చేయబడి ఉంటాయి. లేకపోతే ఇదే వ్యక్తుల గురించినటువంటి, లేపోతే ఇదే చరిత్ర గురించినటువంటి, ఇదే సందర్భాల గురించినటువంటి ప్రస్తావన వేరే దాంట్లో కూడా ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే, అవి కూడా వెళ్లి చదువుకోవాలి. వాటిని గురించి కూడా మనం వినాలి. ఒకే కాలానికి సంబంధించిన ఎజ్రా, నెహెమ్యా ఉన్నారనుకోండి. గ్రంథాలు చదువుతున్నప్పుడు అసలు ఎజ్రా గ్రంథం చదువుతుంటే నెహెమ్యా గ్రంథ అవగాహన లేకుండా చదవలేము. నెహెమ్యా చదువుతున్నప్పుడు దీని అవగాహన లేకుండా చదవలేము. అదే కాలంలో సమకాలికులుగా ఉన్నటువంటి వారి రాసినటువంటి పుస్తకాలు కానీ, ఆ సమకాలికమైన చరిత్ర కానీ, స్ సంఘటనలు కానీ, మనము వేరే పుస్తకాల్లో ఉన్నప్పుడు వాటి గురించిన కూడా అవగాహన కొంత మనకి కావాల్సుంటుంది. ప్రత్యేకంగా మనము ఈ గాస్పెల్స్ సువార్తలు చదివేటప్పుడు 4 సువార్తల యొక్క సారాంశంలో నుంచి మనం ఒక్కొక్క ప్యాసేజ్‌ని లేదా ఆ బుక్‌ని చూడాల్సొస్తది. సో, అలా చూస్తా ఉన్నప్పుడు మనకి మిగతా పుస్తకాల్లో దీనికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంటూ ఉందనమాట. సో, ప్రతి గ్రంథములో నుంచి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలేంటి? అవి మనకి ఎలా అప్లై చేసుకోవాలి? సో, ఇది మెయిన్. మనం చదువుతున్నటువంటి, ధ్యానిస్తున్నటువంటి గ్రంథం యొక్క రచనా శైలేంటి? ఆథర్ ఏ విధంగా ఏ ఉద్దేశ్యం కొరకు రాసాడు? అక్కడున్నటువంటి ఆ యొక్క గ్రంథకర్త గాని, లేకపోతే ఆ యొక్క రీడర్స్ కానీ, వారి యొక్క కల్చరల్, జియోగ్రాఫికల్, పొలిటికల్, స్పిరిచ్యువల్ కండిషన్స్ ఏంటి? ఔట్‌లైన్ తర్వాత ఈ గ్రంథములో దేవుని యొక్క రిడెంప్టివ్ స్టోరీ లైన్ ఏ విధంగా ఫిట్ అవుతుంది? క్రీస్తు యొక్క ఛాయ, సువార్త యొక్క భాగాలు, దీంట్లో మిగిలినటువంటి భాగాలతోటి
ఇది ఏ విధముగా కనెక్ట్ అవుతుంది? ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క లెసన్స్ ఏంటి? దిస్ ఈస్ ద మేజర్ ఫోకస్. బుక్ స్టడీ చేసేటప్పుడు వీటిని మన మైండ్‌లో పెట్టుకొని మనం స్టడీ చేయాలి. ప్యాసేజ్ అన్నప్పుడు దీన్ని ప్రాముఖ్యంగా పర్సనల్ బైబిల్ స్టడీ లాగా మనం చూస్తాము. పీబీఎస్ అనేది మనం ఎల్‌టి క్యాంప్‌లో కానీ, లేకపోతే మనము ఇంకా సీనియర్ ఎల్‌టి క్యాంప్‌గా మనం అరకులో జరిగేటటువంటి ఎల్‌టి క్యాంప్‌లో 1 వీక్ కంప్లీట్‌గా దీని మీద మనము నేర్చుకున్నాం అనేక విషయాలు. మెయిన్‌గా 3 స్టెప్స్ మనం చూస్తాం. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ అనేటువంటి ఈ 3 పద్ధతుల్లో మనం ఒక్కొక్క ప్యాసేజ్‌ని స్టడీ చేస్తాం. అగైన్ ప్యాసేజ్ స్టడీ చేసేటప్పుడు కూడా మనము చేసే ప్యాసేజ్ యొక్క రచనా శైలిని బట్టి ఇంటర్ప్రిటేషన్ అనేది మారుతుంది. సో, కాబట్టి ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది అంటే దాని యొక్క భావాన్ని తెలుసుకోవడానికి మనము చేసేటువంటి యొక్క పద్ధతిని ఒక్కొక్క రచనా శైలిలో ఒక్కొక్క విధంగా ఉంటది కాబట్టి, అది చాలా జాగ్రత్తగా మనము పద్య భాగమైతే ఏంటి, గద్య భాగమైతే ఏంటి, లేకపోతే హిస్టారికల్‌గా నరేషన్స్ ఏంటి, లేకపోతే టీచింగ్ పార్ట్‌ని ఎలా అర్థం చేసుకోవాలి, వీటి గురించి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి నేర్చుకోవాలి. మనము దాన్ని బట్టి జాగ్రత్తగా ఒక్కొక్క భాగాన్ని మనము ఇంటర్ప్రిటేషన్‌లో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మన పర్సనల్ బైబిల్ స్టడీలో ఇప్పటికే చాలా సార్లు నేర్చుకున్నాము. సో, ఈ విధంగా మనం ప్యాసేజ్ స్టడీ చేయొచ్చు. సో, మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనకి సేవకులుగా ఏది ఎక్కువగా మనకి ఉపయోగపడుతుందంటే థీమాటిక్ ఆర్ టాపికల్ స్టడీ. ఒక టాపిక్‌ని స్టడీ చేయడం. ఒక అంశాన్ని తీసుకొని, ఆ అంశం మీద ఎలా మనము స్టడీ చేయాలి, బోధించాలి అనేది మనం చూసినప్పుడు, ఒక టాపిక్‌ని లేకపోతే ఒక అంశం అన్నప్పుడు ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం అంటే వాట్ ద బైబుల్ టీచెస్ అబౌట్ ఎ పర్టిక్యులర్ టాపిక్ ఆర్ ఎ థీమ్. బైబుల్ అంతటిలో నుంచి అగైన్ బైబుల్ అంతటిలో నుంచి ఈ అంశం యొక్క మనము సత్యాన్ని, భావాన్ని అర్థం చేసుకోవటము. ఏదో ఒక పర్టిక్యులర్ చాప్టర్‌లోనో, ఒక పర్టిక్యులర్ వర్స్‌లోనో ఒకటి రాసుంది కాబట్టి, ఇంకా దీని భావం అంతా ఇదే అని మనం కంక్లూషన్‌కొచ్చేసి, మిగిలినటువంటి 66 పుస్తకాల్లో, లేకపోతే మిగిలినటువంటి ఆ యొక్క భాగాల్లో ఉన్నటువంటి విషయాలను గనక మనం వదిలేసి, దానికొక కంక్లూషన్ చేసేసామంటే చాలా పొరపాటవుతది. అందుకనే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, గెట్ ద రా మెటీరియల్. గెట్ ద రా మెటీరియల్. అర్థమవ్వడానికి జస్ట్ ఆ వర్డ్స్‌ని ఉపయోగిస్తున్నాను. రా మెటీరియల్ అంటే ఏంటి? మనం ఏదైనా సరే ఒక శిల్పాన్ని చెక్కాలంటే ముందు వెళ్లి ఒక పెద్ద బండరాయి తెచ్చుకుంటాం. ఒక అద్భుతమైనటువంటి చెక్కతో చేయబడినటువంటి వస్తువుని చేయాలంటే ఎళ్లి మొద్దుని తెచ్చుకుంటాం. అలాగే మనం చక్కగా భోజనాలు ఒక 100 మందికో, 1000 మందికో వండి పెట్టాలనుకోండి. కావాల్సినటువంటి ఆ యొక్క ఈ సరుకులన్నీ తెచ్చుకుంటాం. రైస్ గాని అవన్నీ. వీటితోటి మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క శిల్పి శిల్పాన్ని చెక్కడానికైనా, ఈ యొక్క కార్పెంటర్ దాన్ని అద్భుతంగా ఒక మంచి వస్తువుని చేయడానికైనా, లేకపోతే ఒక పదార్థాన్ని వండి అందరికి వడ్డించాలన్నా, ముందు ఏం కావాలంటే రా మెటీరియల్ కావాలి. అలాగే మనము బైబిల్‌లో నుంచి ఒక థీమ్‌ని, ఒక అంశాన్ని గురించి మనము లోతుగా ధ్యానించి, బైబిల్ యొక్క సారాంశం అంతట్లో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు, మనము రైట్ రా మెటీరియల్ ఆ అంశాన్ని గురించి బైబిల్‌లో ఉన్నటువంటి కీ ప్యాసేజెస్ ఏంటి? బైబిల్ అంతట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వర్సెస్ ఏంటి? అనేదాన్ని ముందు మనం ఏం చేయాలంటే నోట్ చేయాలి. మనమందరం దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళమే కాబట్టి కొంతవరకు, మనం ఒక అంశం అనగానే మనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్యాసేజెస్ ఓల్డ్ టెస్టమెంట్‌లో, న్యూ టెస్టమెంట్‌లో ఎక్కడ ఉంటాయి అనేది ఒక కొంత అవగాహన ఉంటది. ముందు మనకున్న అవగాహనతో స్టార్ట్ చేద్దాము. ఒక పుస్తకం తీసుకొని, ఒక పేపర్ తీసుకొని ముందు అవన్నీ రాయాలి ఫస్ట్ టైమ్. అందుకని ఇది రా మెటీరియల్ అన్నాం. రా మెటీరియల్ అన్నాం. మనకు కావాల్సిన మొత్తాన్ని కూడా ఆ వర్సెస్ అన్నీ, ఆ ప్యాసేజెస్ అన్నీ,
లేకపోతే ఆ యొక్క క్యారెక్టర్స్ కొన్నిసార్లు క్యారెక్టర్స్ కూడా మెన్షన్ చేయాల్సొస్తది. వాటిని కూడా రాసుకొని పెట్టుకోవాలి. ఈవెన్ అదే టైంలో మీకు జ్ఞాపకమొస్తే వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ, కొన్ని ఉదాహరణలు, అనుభవాలు అవన్నీ ముందేం చేయాలంటే పేపర్‌లో రాయాలి. 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 ఫస్ట్ రాసుకోవాలి. గెట్ ద రా మెటీరియల్ ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏంటంటే అరేంజ్ ద మెటీరియల్ ఇన్ ఎ లాజికల్ ఆర్డర్. ఆ తర్వాత ఈ విషయాన్ని మనము అంశాన్ని వివరించటానికి ఎలా చేస్తాము? ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకోండి ఒక అంశం గురించి. ఫస్ట్ ఏం చేస్తాం? ఇంట్రడక్షన్ ఇస్తాం దాని గురించి. ఆ తర్వాత ఏం జేస్తాము? ఆ అంశాన్ని పరిచయం చేసిన తర్వాత, ఆ అంశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఔట్‌లైన్ మెయిన్ ప్రాముఖ్యంగా మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది ఇది పాయింట్ 1, ఇది పాయింట్ 2, ఇది పాయింట్ 3, ఇది పాయింట్ 4 ఈ విధముగా విషయాన్ని నేను వివరించాలనుకుంటున్నాను అనేది మనం ఎక్కడైనా ప్రెజెంటేషన్. ఆ యొక్క పాయింట్స్ ఫైనల్‌గా కంక్లూజన్ ఇస్తాం. సో, ఇది ఎప్పుడైనా సరే ఒక టాపిక్‌ని గురించి ప్రెజెంట్ చేసేవాళ్ళు ఈ యొక్క పద్ధతిని ఫాలో అవుతారు. అంటే ఆ ఆర్డర్‌లోకొచ్చేటట్లుగా మన దగ్గర ఉన్నటువంటి యొక్క ప్యాసేజెస్‌లో ఉన్నటువంటి ఆ యొక్క ఆహ్, వర్సెస్ గాని, ప్యాసేజెస్ కానీ ఏ విషయం దేని గురించి మాట్లాడుతుంది? ఇది ముందు పాయింట్‌లో పెట్టుకోవాలా? సెకండ్ పాయింట్‌లోకొస్తదా? లేతే ఇది కంక్లూజన్ గురించి మాట్లాడుతా ఉందా? అనేది మనము ఆలోచన చేసినప్పుడు చక్కగా ఒక ఆర్డర్‌లోకి ఆ మెటీరియల్‌ని పెట్టుకోవాలి. అండ్ దెన్ గివ్ ఎ స్ట్రక్చర్. ఇప్పుడు చెప్పినట్టుగా మనము ఆహ్, చక్కగా పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 అన్నట్లుగా దానికొక పేరిచ్చి, దానికొక నేమ్ ఇచ్చుకుంటూ దాన్నేం చేయాలంటే ఒక ఆర్డర్‌లో దాన్ని మనము స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేయాలి. దాన్ని వివరించటానికి ఫైండ్ ద ప్రాపర్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్‌స్టెన్సెస్ ఇన్ ద బైబిల్ టు ఎక్స్‌ప్లెయిన్ ద ట్రూత్స్. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాసం అన్నామనుకోండి. విశ్వాసము గురించి బైబిల్ అంతట్లో మనకు అనేక విషయాలుంటాయి. సో, కొన్ని ప్రాముఖ్యమైన ప్యాసేజెస్ తీసుకుంటాం. అవగాహన అనేది 66 పుస్తకాల్లో ఉండాలి. అంటే దాని అర్థం వివరణ మనం 66 పుస్తకాలు అన్నిట్లో నుంచి ఇస్తామని కాదు. ఈ సత్యాన్ని జాగ్రత్తగా వినండి. అవగాహన మనకు 66 పుస్తకాల్లో నుంచి ఉండాలి. కానీ వివరణ అనేది 66 పుస్తకాల్లో నుంచి ఇస్తామని కాదు. ఒక గంటలోనో లేకపోతే ఆహ్, ఒక రోజులోనో మనము లేకపోతే ఒక 3 రోజుల్లోనో ఒక అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నప్పుడు 66 పుస్తకాలు అంతటిని ఎలా వివరించగలుగుతాము? కానీ అవగాహన మాత్రం మైండ్‌లో ఉండాలి. అయితే ఈ విషయాన్ని ఒక 3 రోజులు మీటింగ్స్‌లో కానీ, ఒక రోజు ఫుల్ డేలో కానీ, లేకపోతే ఒక గంట మనము సంఘములో వాక్యాన్ని బోధించేటప్పుడు కానీ, ఈ విషయాన్ని గురించి మనం వివరించడానికి మనమేం చేయాలంటే రైట్ ప్యాసేజెస్ తీసుకోవాలి. ఈ వర్సెస్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి. చక్కగా దాన్ని మనం ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాలి. దానికి మనం ఒక ఔట్‌లైన్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఈ సంగతులు వివరించడానికి మనము క్యా క్యారెక్టర్స్ బైబిల్‌లో కొన్ని క్యారెక్టర్స్‌ని తీసుకోవాలి. విశ్వాసం గురించి మనం అబ్రహాము గురించినటువంటి విషయాలు మెన్షన్ చేయకుండా విశ్వాసము అనేది జనరల్‌గా మనం మాట్లాడము. ఎందుకంటే ఆయన విశ్వాసం అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి. అలాగని ప్రతి మెసేజ్‌లో అబ్రహామును గురించి చెప్పమని కూడా కాదు దానర్థం. బట్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఖచ్చితంగా కొన్ని క్యారెక్టర్స్‌లో నుంచి ఆహ్, ఆ యొక్క ప్రాక్టికాలిటీని చూపించాలి. అప్పుడే అది వింటున్నటువంటి సంఘంలో ఉన్న వారికి విశ్వాసులకు కానీ, ఎవరికైనా సరే దాని యొక్క క్రియాశీలకమైనటువంటి సత్యం అర్థమవుతుంది. కొన్ని జరిగినటువంటి సంఘటనలు కానీ, కొన్ని ఉదాహరణలు కానీ, కొన్ని అనుభవాలు కానీ, ఇల్లుస్ట్రేషన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ రిక్వైర్డ్. అది వివరించడానికి ఏదన్నా ఇల్లస్ట్రేషన్, ఒక ఉదాహరణ ఏదైనా అవసరమా? అవి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ తర్వాత కీప్ ఎ వాచ్ ఆన్ యువర్ వాచ్. అంటే ఏంటి? టైమ్‌ని మనం బట్టి ఈ టాపిక్‌ని అలాగే అందుకని చెప్పాను గదా! గంటలో చెప్పాలా? అయితే ఎంతవరకు మనం సిద్ధపడాలి? ఒక రోజంతా ఉందా? 3 సెషన్సు. ఓకే. 3 సెషన్స్‌లో ఫస్ట్ సెషన్‌లో ఏం చెప్తాం? సెకండ్ సెషన్‌లో ఏం చెప్తాం? థర్డ్ సెషన్‌లో ఏం చెప్తాం? అండ్ దెన్ ఈ 3 సెషన్స్‌లో కలిపి ఈ అంశాన్ని ఒక చక్కగా ఒక
కంప్లీట్ పిక్చర్ తీసుకురావడానికి ఎలాగ దాన్ని మనము డివైడ్ చేసుకోవాలి. ఒక సీరీస్ లాగా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. లేకపోతే 3 డేస్ మీటింగ్స్ ఉన్నాయా? ఉదయం, సాయంత్రం 6 సెషన్స్ ఒస్తాయి. దెన్ 6 సెషన్స్‌లో ఒక 5 సెషన్స్ ఉన్నాయి. ఏ విధంగా ఈ అంశాన్ని గురించి మనము ధ్యానించుకోవడానికి, ఇంకొంచెం మనం లోతుగా వెళ్ళటానికి ఏం చేయాలి? సో, మన దగ్గర ఉన్నటువంటి టైం ఎంత? ఆ టైంని బట్టి ఈ అంశాన్ని ఎంతవరకు తీసుకొని వెళ్ళాలి? ఏ విషయాన్ని మనం వివరించాలి? ఆ వివరించేటటువంటిది ఇది 66 పుస్తకాల యొక్క సారాంశంలో నుంచి అది ఫిట్ అవుతుందా? లేకపోతే మన సొంత భావాలని, సొంత ఆలోచనల్ని యాడ్ చేస్తున్నామా? జాగ్రత్తగా మనము ఈ టాపిక్‌ని స్టడీ చేయాలి. అండ్ దెన్ డ్రా సమ్ కంక్లూజన్స్ అండ్ అప్లికేషన్స్. ఆ వివరించిన తర్వాత కంక్లూషన్స్ ఇవ్వాలి. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలని ఖచ్చితంగా ఎంఫసైజ్ చేస్తూ వివరించాలి. దీన్ని ఏమంటామంటే టాపికల్ స్టడీ అని, లేకపోతే ఒక అంశాన్ని తీసుకొని వివరించటం అని మనం చూస్తాం. తర్వాత డాక్ట్రినల్ స్టడీకొచ్చేసరికి దీన్ని డిడక్టివ్ అప్రోచ్ అంటాం. కంక్లూషన్ ముందే చెప్పేస్తాం మనం. ఇండక్టివ్ అప్రోచ్‌లో ఏం చేస్తామంటే ప్యాసేజి తీసుకొని స్టడీ చేసేటప్పుడు మనం ప్యాసేజ్‌ని ముందు అబ్జర్వ్ చేసి, తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిన తర్వాత కంక్లూజన్ చివరిలో ఇస్తాం. ఈ ప్యాసేజ్‌లో ఇవి ఉన్నాయి. ఇవి మనం నేర్చుకుంటాం. డాక్ట్రిన్ అంటే ఏంటంటే ముందే స్టేట్మెంట్ చెప్పేస్తాం. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు కూడా దైవత్వంలో సమానమే. కానీ ఒక్కడే దేవుడు. స్టేట్మెంట్ ముందే చెప్పేసాం. ఆ తర్వాత 66 పుస్తకాలు ఈ సిద్ధాంతపరమైనటువంటి సత్యానికి ఎలాగా దాన్ని రుజువు చేస్తూ, ఏ విధంగా వాటిని అఫర్మ్ చేస్తా ఉన్నాయి, ఈ బైబిల్ యొక్క 66 పుస్తకాలు అనే దాన్ని మనం వివరిస్తాం. స్టేట్మెంట్ ముందే చెప్తాము. ఆ తర్వాత దాన్ని వివరణ అనేది 66 పుస్తకాల్లో నుంచి ఇస్తాం. ఈ అప్రోచ్‌లో టాపికల్ స్టడీ కూడా కొంతవరకు అలాగే వెళ్తుంది. కానీ డిడక్టివ్ అప్రోచ్ డాక్ట్రినల్ స్టడీకి చాలా సూటబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ కంక్లూజన్ ముందే చెప్పేస్తాం. సో, అందుకనే డిఫైన్ ద డాక్ట్రినల్ స్టేట్మెంట్ ఫస్ట్. దెన్ వి విల్ గివ్ సఫిషియంట్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ద బైబిల్ టు ఎస్టాబ్లిష్ ఆ సత్యాన్ని అని రుజువు చేయడానికి మనము ఇచ్చే వివరణ పద్ధతి ఇది బైబిల్ నుంచి. సో, దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం కూడా ఇదే. వాట్ ద బైబిల్ టీచెస్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ అబౌట్ ఎ పర్టిక్యులర్ ట్రూత్. ఒక పాపం అంటే ఏంటి? పాపాన్ని గురించి బైబిల్ ఏం మాట్లాడుతా ఉంది? ఏదో ఒక పుస్తకంలో ఉన్న విషయమో, ఒక చోట రాయబడినటువంటి ఒక విషయాన్ని పట్టుకొని, దాని మీద సిద్ధాంతాన్ని మనం పట్టుకోకూడదు. 66 పుస్తకాలు మానవుని గురించి ఏం పాపం గురించి, పతనం గురించి, దేవుని తీర్పు గురించి, రక్షణ గురించి, లేకపోతే ఇంకా మనము అనేకమైన విషయాలు దేవుని గురించి అసల ఏం మాట్లాడుతా ఉంది, పరిశుద్ధాత్ముడి గురించిన విషయాలేంటి. సో, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క అంశంగా తీసుకొని, అది మనం బోధ ఎందుకంటే బైబిల్ యొక్క బోధ ఇదే కాబట్టి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవడానికి 66 పుస్తకాల యొక్క సారాంశం మనకు చాలా అవసరం. అందుకనే సర్వే అనేది ఫస్ట్ చెప్పాను. మనకి ఖచ్చితంగా బైబిల్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. ఏది మనం స్టడీ చేయాలన్నా వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఫ్రమ్ ద ఎంటైరిటీ ఆఫ్ ద బైబిల్. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత క్యారెక్టర్ స్టడీ గురించి కొద్ది వివరంగా మనం చూద్దాం. క్యారెక్టర్ స్టడీ అంటే వ్యక్తుల యొక్క జీవితాలను మనము ఎలా స్టడీ చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై ద స్కోప్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద బైబిల్. స్కోప్ అంటే ఏంటి? ఈ వ్యక్తి కేవలము ఒక పర్టిక్యులర్ చాప్టర్‌కి పరిమితం అయిపోయినాడా? ఇంకా తర్వాత ప్రస్తావన ఎక్కడ ఉండదు. లేపోతే ఒక పర్టిక్యులర్ పుస్తకానికి మాత్రమే పరిమితంగా ఉన్నాడా? ఇంకా ఆ పుస్తకం తర్వాత ఆ వ్యక్తి ఇంకెక్కడ కనపడడు. లేకపోతే కొన్ని పుస్తకాల్లో కూడా కనిపిస్తున్నాడా? 4, 5 పుస్తకాల్లో లేకపోతే ఒక న్యూ టెస్టమెంట్ అంతా ఆల్‌మోస్ట్ కనిపిస్తున్నాడా? లేపోతే ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్‌లో కూడా కనిపిస్తా ఉన్నాడా? ఆయన గురించినటువంటి ప్రస్తావన అట్‌లీస్ట్ ప్రస్తావన అనేది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే దానిని బట్టి మనము ఆ యొక్క వచనాలు కానీ, కావాల్సినటువంటి అగైన్ రా మెటీరియల్, గెట్ ద రా మెటీరియల్. లుక్ ఫర్ ద ప్యాసేజెస్ ఆర్ ద వర్సెస్ అండ్ నోట్ ఇట్ డౌన్. నోట్ చేసుకోవాలి మరలా టాపికల్ స్టడీ లాగా. సో, ఆ వ్యక్తి యొక్క పరిమితి ఎంతవరకుంది?
మోషే లాంటి క్యారెక్టర్ తీసుకున్నామనుకోండి, మనకా ఆల్మోస్ట్ పాత నిబంధన గ్రంథంలో చాలా భాగం వరకెళ్తది. హిస్టరీ పార్ట్ అంతా. ఆ తర్వాత మనకి అక్కడక్కడ మోషే గురించిన ప్రస్తావనలు కూడా వస్తాయి. ఆ ప్రస్తావనలు చేసినప్పుడు అక్కడ ఏ సత్యాన్ని గురించి ఎంఫసైజ్ చేస్తున్నారు అనేది మనం పట్టుకోవాలి. అలాగా డేవిడ్ గురించి చూసినా కానీ, అపోస్తలుడైన పౌలు తీసుకున్నామనుకోండి ఆల్మోస్ట్ మనం ఆ పత్రికలంతా కూడా మనము చూస్తాము. సో, పేతురు భక్తులు చూసుకున్నామనుకోండి, ఆయన కూడా మనకు అపోస్తల కార్యమంతా సువార్తలంతా కనిపిస్తాడు. అపోస్తల కార్యంలో కనిపిస్తాడు. ఆ తర్వాత పత్రికల్లో మనము చూస్తాము. సో, కొన్ని ఓల్డ్ టెస్టమెంట్ క్యారెక్టర్స్ యొక్క ప్రస్తావన న్యూ టెస్టమెంట్‌లో కూడా మనకు కనిపిస్తది. సో, ఈ విధంగా మనం చూసినట్లయితే ఐడెంటిఫై ద స్కోప్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ గెట్ ద మెటీరియల్. సో, ఇక్కడ క్యారెక్టర్ స్టడీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే, ఇట్లాగే కొన్ని కొన్ని సార్లు చాలా ఎక్కువ విస్తారమైనటువంటి స్కోప్ అనేది మనకు కనిపిస్తది. అందుకనే ఈ బిగ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకోవాలి. హడావిడిగా ఏదో చెప్పడానికి సరిపోదు. అందుకనే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ మనం తీసుకున్నప్పుడు, ఎక్కువ మెటీరియల్ ఉన్నప్పుడు, మనం ఒక 4, 5 సార్లు దాన్ని చదవటము, రాసుకోవటము, రా మెటీరియల్ తీసుకోవడానికే మనం ఎక్కువ టైంని కేటాయించుకోవాలి. అరేంజ్ ద మెటీరియల్ ఇన్ ద లాజికల్ ఆర్డర్ అగైన్. ఏ విధంగా దాన్ని ఆర్డర్ చేయాలి? స్ట్రక్చర్ ఏంటంటే బయోగ్రాఫికల్ ఆర్డర్. ఇందాకక్కడ బయోగ్రాఫికల్ ఆర్డర్ అని మనం చెప్పలా టాపిక్స్‌కొచ్చేసరికి. కానీ క్యారెక్టర్ స్టడీ చేసేటప్పుడు మన దగ్గరున్నటువంటి ఈ వచనాలన్నీ రాసుకున్న తర్వాత, ఏ వచనము ఆ వ్యక్తి యొక్క ఏ కాలానికి సంబంధించింది. బయోగ్రఫీ అంటే ఎలా రాస్తాము? బయోగ్రఫీ అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క చరిత్ర గురించి రాయాలనుకోండి. ఎలా రాస్తాము? అతని యొక్క పుట్టుక, ఇంకా మనం చూస్తే అతని తల్లిదండ్రులు, అతని యొక్క పుట్టుక ఫస్ట్, బాల్యము, ఆ తర్వాత అతని యొక్క యవ్వన వయస్సుకు సంబంధించిన విషయాలు. ఆ తర్వాత తన యొక్క జీవితంలో కొన్ని అతి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు, అతను సాధించిన ఘనతలు, ఆ తర్వాత ఫైనల్‌గా అతని యొక్క మరణం అండ్ ఆన్ కంక్లూషన్. ఈ విధంగా మనం బయోగ్రఫీ అనేది రాస్తాం. సో, మన దగ్గర ఉన్నటువంటి ప్యాసేజెస్ కానీ, మెటీరియల్ కానీ, వర్సెస్ కానీ, ఈ ఇన్‌స్టెన్సెస్ అన్నిటిని మనము రా మెటీరియల్ లాగా ముందు మొత్తం రాసిపెట్టుకున్న తర్వాత, ఏ ప్యాసేజి, ఏ వచనాలు ఇంపార్టెంట్‌గా ఏ మనం తీసుకోవాలి, అవి ఏ కాలానికి బాల్యమా? లేకపోతే తన పుట్టుక గురించా? లేపోతే తన యొక్క యవ్వనం గురించా? లేకపోతే తన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాల గురించి మాట్లాడుతా ఉందా? మరణం గురించి మాట్లాడుతున్నాయా? అవి మనం ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని బయోగ్రాఫికల్ ఆర్డర్‌లో రాసుకోవాలి. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్టడీలంటే ఐడెంటిఫై ద కీ ఇన్సిడెన్సెస్, ఎక్స్‌పీరియన్సెస్. వాళ్ళ జీవితంలో అతి కీలకమైన కొన్ని సంఘటనలు, కీలకమైన అనుభవాలు, వాటిని మనం తీసుకొని దాంట్లో నుంచి మన జీవితానికి పాఠాలేంటి? ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ అండ్ లిమిటేషన్స్. అతనికున్నటువంటి సామర్థ్యాలు, అతనికున్న బలహీనతలు. ఫెయిల్యూర్స్, సక్సెస్. పాజిటివ్స్, నెగెటివ్స్. రెండిటిని కూడా మనం చూడాలి. అప్పుడే బ్యాలెన్స్‌గా క్యారెక్టర్‌ని మనము స్టడీ చేయగలుగుతాం. అగైన్ కీప్ వాచ్ ఆన్ యువర్ వాచ్. ఒకవేళ గనక ఒక గంటలోనో, ఒక సింగిల్ సెషన్‌లోనో ఆ క్యారెక్టర్‌ని మనము చూడలేకపోతే, సీరీస్‌లాగా ఆ క్యారెక్టర్ స్టడీని మనము ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు దాన్ని మనం కూలంకుషంగా చూడొచ్చు. లుక్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో నుంచి చూడటానికి ఏమన్నా అవకాశం ఉందా? ఏబేలుననుకోండి. ఏబేలు యొక్క బలి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలికి సాదృశ్యంగా ఉంది. మోషే ఉన్నాడనుకోండి. యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు విమోచన కార్యములో. దావీదున్నాడనుకోండి. యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. రాజుగా ఉండే విషయం. సో, ఇట్లాగా మనము ఆ లైఫ్‌ని ధ్యానిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రతిబింబం ఏమన్నా కనిపిస్తుందా? రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్ అనేది మనం చూడొచ్చు. మిగిలినటువంటి ఇతర బైబిల్‌లో ఉన్నటువంటి మిగిలిన క్యారెక్టర్స్‌తో సమకాలికమైన వ్యక్తిగా ఏమన్నా ఉన్నాడా? సో, ఆ సందర్భాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సినయి ఏమన్నా ఉన్నాయా? సో, ఇవన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసినప్పుడు క్యారెక్టర్ స్టడీలో నుంచి మనము బ్యూటిఫుల్‌గా ఈ విషయాలను నేర్చుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా వర్డ్ స్టడీ. వర్డ్ స్టడీ అంటే ఎక్కువగా మనము ఇది మిగతా స్టడీస్ చేస్తున్నప్పుడు వర్డ్ స్టడీ మనకు ఉపయోగపడుతది.
ప్యాసేజ్ స్టడీలో ప్రాముఖ్యంగా ప్యాసేజ్ స్టడీలో, పర్సనల్ బైబిల్ స్టడీలో కొంతవరకు మనము బుక్ స్టడీ చేసేటప్పుడు దాని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే ఫైండ్ ద రూట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. అంటే బైబిల్‌లో ఉన్నటువంటి ఆ పదము కొన్ని కొన్ని సార్లు మనకి ఆహ్, మన యొక్క భాష, మన యొక్క సంస్కృతి, మనము పెరిగినటువంటి విధానము, మనం ఉపయోగించే భాషా పదజాలంలో నుంచి చూస్తే మనకర్థం కాదు. ఆ గ్రంథకర్త కొన్ని వేల సంవత్సరాల క్రితము, కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆ పదాన్ని వేరే భాష, వేరే ప్రాంతంలో, వేరే సంస్కృతిలో ఉన్న వారికి ఆ మాటను ఉపయోగించినప్పుడు వాళ్ళకి ఎలా అర్థమైంది అనేది మనం అర్థం జేసుకోవాలి. అంతేగాని మనకెలా అర్థమైంది అనేది కాదు బైబిల్ ప్రాముఖ్యంగా. ఎందుకంటే బైబిలు మనకు రాయలా, మన కొరకు రాయబడింది. బైబిల్ ఈస్ నాట్ రిటన్ టు అస్ బట్ ఫర్ అస్. బైబిల్ మొదటిగా ఉన్నటువంటి ఆ యొక్క ఆడియన్స్‌కే రాయబడింది. వాళ్ళెలా అర్థం చేసుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవటమే ఇంటర్ప్రిటేషన్‌లో ప్రాముఖ్యమైనది. దానిలో భాగంగానే మనకు వర్డ్ స్టడీలో రూట్ మీనింగ్స్‌ని మనం బైబిల్ డిక్షనరీస్ కానీ, ఇప్పుడు మనకి యాప్స్ చాలా వచ్చినాయి. వీటన్నిటికి సంబంధించి డిస్కషన్‌లో మనం చూద్దాం. యాప్స్ ఉపయోగించొచ్చు. కొన్ని పుస్తకాలు డిక్షనరీస్ యూజ్ చేసి మూల పదాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ పాసిబుల్ మీనింగ్స్ అట్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒక పదానికి డిఫరెంట్ సందర్భాల్లో, వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు భావం వచ్చేటటువంటి అవకాశం ఉంది. లోకము అంటే కనీసం 3 మీనింగ్స్ ఉన్నాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే మనుష్యులను. దేవుడు లోకాల్ని సృష్టించాడు ప్రపంచాలని, వరల్డ్ అని. అంటే భౌతికమైనటువంటి లోకాన్ని. లోకమునెను లోకములో ఉన్నదానిని ప్రేమించవద్దు. దేవుడు ప్రేమించాడనుంది. దేవుడు ప్రేమించొద్దని చెప్తున్నాడు. దేవుడు సృష్టించాడని చెప్తున్నాడు. మూడిట్లో ఒకటే వర్డ్ లోకము అని ఉంటది. సో, ఒక్కొక్క కాంటెక్స్ట్‌లో ఒక్కొక్క మీనింగ్ లోకము అనే దానికొస్తది. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఆహ్, ఒక పదాన్ని తీసుకొని దానికి ఒక భావాన్ని బ్రాండ్‌గా ఇచ్చేస్తాం. నీరు, వాటర్ అని ఎక్కడ కనపడినా అది దేవుని వాక్యం అని, అగ్ని అని ఎక్కడ కనపడినా పరిశుద్ధాత్మ అని, గాలి, విండ్ ఎక్కడ కనిపిన పరిశుద్ధాత్మ అని, ఆ తర్వాత పావురము అని ఎక్కడ కనిపించిన పరిశుద్ధాత్మ అని, ఆ! నోవాహు ఓడలో నుంచి పావురమును పంపించినట్టు నోవాహు పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడని వాక్యం బోధిస్తే ఎలా ఉంటది? సో, ఇట్లాగా అంటే ఒక పదానికి ఒక ఆల్మోస్ట్ చాలా సార్లు అదే మీనింగ్ ఉన్నప్పటికీ కూడా, ఒక పదానికి గుడ్డిగా ఒక ఆత్మీయ భావాన్ని ఆపాదించేసి, ఇది ఎక్కడ వచ్చినా, ఎక్కడ కనపడినా ఇంకా ఇదే అర్థము అని బోధించటం ప్రారంభిస్తే, ఆ బోధ భయంకరంగా ఉంటది. చాలా దారుణంగా అయిపోతది. అప్పుడు అప్లికేషన్స్ అనేవి మనం నేర్చుకోవాల్సినటువంటి అప్లికేషన్స్ అనేవి అవి ఆహ్, దేవుడు ఉద్దేశించిన విధంగా ఉండవు. డ్రాయింగ్ రైట్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్. ఆ పదము ఉపయోగించబడినటువంటి సందర్భాన్ని బట్టి, దాని భావాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. లుక్ ఫర్ ద రైట్ ప్యాసేజెస్ ఆర్ ద క్రాస్ రిఫరెన్సెస్. ఆ పదానికి మనం అర్థం చేసుకోవడానికి క్రాస్ రిఫరెన్సెస్ ఇదే పదం ఉపయోగించబడినటువంటి వేరే సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? వేరే సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? అక్కడ ఏ భావంతో ఉపయోగించబడింది? మనం క్రాస్ రిఫరెన్స్ చూసుకోవచ్చు. మనం కొన్ని కొన్ని సార్లు ఆ పదాన్ని యాక్యురేట్‌గా అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ బైబిల్స్ చదవగలిగిన వాళ్ళుంటే, మనము ఆ యొక్క ఇంగ్లీష్ బైబిల్‌లో ఉన్నటువంటి ఒక 10, 15 వెర్షన్స్ ఉన్నాయి ట్రాన్స్‌లేషన్స్. అదే పదాన్ని డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగిస్తాడు. ఆ డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగించినప్పుడు ఆ పదాల్ని చూసినప్పుడు ఓకే. ఎజ్రా దృఢ సంకల్పం చేశాను. ఇంగ్లీష్‌లో ఒక దాంట్లో ఏమో డెడికేటెడ్ అనుంది. ఇంకో చోటేమో రిజాల్వ్డ్ అనుంది. ఇంకోసారేమో కమిటెడ్ అనుంది. ఇంకోసారి హి గేవ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ థట్ అనుంది. అండ్ ఇంకొక చోట గనుక మనం చూసినట్లయితే స్ట్రాంగ్ కమిట్మెంట్ అనుంది. ఇట్లాగా ఆ ఒక్క మాటకే ఇన్ని పదాలు ఇంగ్లీష్‌లో వాడటం మనం చూసినప్పుడు, ఆ ఒక్క వర్డ్‌ని మనం అర్థం చేసుకునే దాంట్లో ఒక అద్భుతమైనటువంటి అవగాహన మనకి బిల్డ్ అవుతదనమాట. అట్లాగా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో హిందీలో చూడొచ్చు, తెలుగులో చూడొచ్చు, ఇంగ్లీష్‌లో చూడొచ్చు. ఇంకా కొన్ని భాషలు మనకొస్తే వాటిలో కూడా గనుక మనం చూసినట్లయితే మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్‌లోను, ఆ తర్వాత డిఫరెంట్ వెర్షన్స్‌లో ఇంగ్లీష్ అయితే మనం చూసినప్పుడు
మనకది చాలా చక్కగా అర్థమవుతుంది. అండ్ దెన్ ఇందాక చెప్పినట్టుగా బివేర్ ఆఫ్ ద స్పిరిచువలైజేషన్ ఎర్రర్. ఒక పదాన్ని తీసుకొని దానికొక ఆత్మీయ భావాన్ని ఆపాదించి, ఇంక 66 పుస్తకాలు ఎక్కడ కనపడ్డా గాని ఇదే దీని అర్థము అని దాన్ని చూడకూడదు. అది చాలా పొరపాటు. కొన్ని కొన్ని సార్లు వర్డ్ స్టడీ ఇట్ టర్న్స్ ఇంటు ద టాపికల్ స్టడీ. వర్డ్ అనేది ప్రేమ అనే వర్డ్ తీసుకున్నామనుకోండి. ప్రేమ అనే వర్డ్‌ని స్టడీ చేయాలంటే ఇక మళ్ళీ అది టాపిక్ అయిపోతది. విశ్వాసం అనే వర్డ్ తీసుకొని దాన్ని స్టడీ చేయాలంటే మళ్ళీ టాపికల్ అవుతది. అంటే బేసికల్‌గా మనము ఈ అంశంగా ఉన్నటువంటి వర్డ్స్‌ని స్టడీ చేస్తే అది టాపికల్ స్టడీ అవుతది. కానీ కొన్ని కొన్ని ఈ కష్టంగా ఉన్నవి, టిపికల్‌గా ఉండేవి, లేకపోతే డిఫరెంట్ మీనింగ్స్ వచ్చినట్లుగా ఉన్నట్టుగా ఉన్నటువంటి ఈ పదాలని ఆ మూల భాషలో ఉన్నటువంటి దాంట్లో నుంచి, కాంటెక్స్ట్‌లో నుంచి, తర్వాత డిఫరెంట్ యూసేజెస్‌లో నుంచి దాని భావాన్ని మనము తెలుసుకోవచ్చు. సో, ఇక్కడితో మనము ఈ జస్ట్ ఓవర్‌వ్యూ మాత్రమే చూసాం. హౌ టు స్టడీ డిఫరెంట్ వేస్ ద బైబుల్ అనేది కొన్ని మనం క్వెషన్స్‌ని చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం.